నమస్తే. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం పొట్టేలు పిల్లల పెంపకం మరియు జీవాల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశానికి సంబంధించి మనకు వివరించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ కె సుష్మా గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశు పోషణ విభాగం, పశు వైద్య కళాశాల, కోరుట్ల. నమస్తే సుష్మా గారు. నమస్తే మేడం, ముందుగా ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. పొట్టేలు పిల్లల పెంపకం మరియు జీవాల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశానికి సంబంధించి ఒక చిన్న లఘు చిత్రం చూద్దాం. తెలంగాణ రాష్ట్రం మాంసం వినియోగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. అదేవిధంగా మాంసానికి గిరాకీ రోజురోజుకి పెరగడం వలన పొట్టేళ్ల పెంపకానికి అనూహ్యంగా ఆదరణ పెరుగుతోంది. జీవాల పెంపకదారులతో పాటు వ్యవసాయదారులు, పండ్ల తోటల యజమానులు అదనపు ఆదాయం పొందటానికి, గ్రామీణ యువతకు జీవనోపాధి కల్పించడానికి పొట్టేళ్ల పెంపకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పొట్టేళ్ల పెంపకం ప్రతి 6 నెలలకు గాను కనీసం 1500 నుండి 2000 రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. తక్కువ వ్యయంతో అధిక లాభాలు పొందటం, శాస్త్రీయ పద్ధతిలో పొట్టేళ్ల పెంపకం మరియు జీవాల పోషణ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మనకు తెలియచేస్తున్నారు కోరుట్ల పశు వైద్య కళాశాల పశు పోషణ విభాగం నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె సుష్మా గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టేళ్ల పిల్లల పెంపకం మరియు జీవాల పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశానికి సంబంధించిన లఘు చిత్రం చూస్తాం కదా. ఈ అంశానికి సంబంధించి రైతులకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్పై మీకు కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి సుష్మా గారితో మాట్లాడి సలహాలు, సూచనలు స్వీకరించవచ్చు. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు మన రాష్ట్రంలో ఈ పొట్టేళ్ల పెంపకం ఎలా ఉంది? పొట్టేళ్ల పిల్లల పెంపకం ఆవశ్యకత ఏంటి? పొట్టేలు పిల్లలు అనగానే మనకు మొదటగా గుర్తు వచ్చేది మగజాతి, అంటే మేకలకు కానీ గొర్రెలకు కానీ పుట్టే మగ పిల్లలను మనము తల్లి నుంచి వేరు చేసి మనం సెపరేట్గా వాటిని పెంచి, ఏదైతే మనం బ్రాయిలర్ కోళ్ళని ఒక 6 వారాల పాటు పెంచి అమ్ముతామో అదేవిధంగా ఈ పొట్టేలు పిల్లలు కూడా చాలా షార్ట్ టైంలో, అంటే ఒక 6 మాసాలు మనము పెంచి 9 నెలల వయసు ఉన్నప్పుడు మరి అమ్ముకొని లాభాలు గడించడం వలన మనకు అధిక లాభాలు పెరుగుతుంటాయి. అదేవిధంగా ఇప్పుడు పెరుగుతున్న మాంసము అధికంగా మనకు దిగుబడి అలానే చాలా ఎక్కువగా డిమాండ్ వస్తుంది. ఈ డిమాండ్ని మనం మీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనము పొట్టేల పెంపకము చేపట్టాలి. అలానే నిరుద్యోగ యువతకు కూడా, లేదంటే బీడు భూముల్లో, బంజరు భూముల్లో కూడా తిరిగి మేయగల సత్తా, అలానే వీటి నుంచి అనవసర పదార్థాలు, అవసరం లేని వ్యర్థాలను కూడా వాటిని సేకరించి అధిక ఉత్పాదకత మరి ఎక్కువ పోషకాలు కలిగిన మాంసాన్ని అవి చేర్చుకొని మనకు అందిస్తాయి. కాబట్టి ఇలాంటి అధిక మాంస దిగుబడి పొంది మరి ప్రజలు ఎంతగానో ఉపయోగపడే మాంసాన్ని భుజించడం వలన లేదంటే లాభాలు గడించవచ్చు. అలానే మరి ఈ మాంసం కూడా రోజు రోజుకి మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా రేట్ పెరుగుతుంది. దాన్ని రేట్ తగ్గించడానికి కొరకు మరి 800 నుంచి 1000 రూపాయలు, మరి సీజన్లలో లైక్ బక్రీద్ కానీ రంజాన్ కానీ అలా ఉన్నప్పుడు ఇంకా 1500 వరకు కూడా మనం వెళ్ళడం చూసాం. కాబట్టి ఈ మాంసం ధరను మరి తగ్గించడము, మరి తెలంగాణనే దేశంలో మొదటి స్థానంలో మాంసం వినియోగంలో ఉంది. కాబట్టి మరి ఈ విధమైన డిమాండ్కి తగ్గట్టు కూడా మనము పొట్టేలు పిల్లల పెంపకం కనుక చేపట్టినట్లయితే ఆ మాంస డిమాండ్కి మరి మనము చేసుకున్నట్లు ఉంటుంది. కాబట్టి ఈ పొట్టేలు పిల్లల పెంపకము ఆవశ్యకత ఎంతగానో ఉంటుంది. అదేవిధంగా పొట్టేలు పిల్లల పెరుగుదల ఎలా ఉంటుందంటారు? మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు మరి పొట్టేలు పిల్లలు అనగానే బ్రాయిలర్ కోళ్ళ లాగానే ఉంటుంది. అంటే తల్లి నుంచి 3 నెలల వయసున్న పాలు మర్చిన పిల్లలను మనము తీసుకొస్తాము. ఆ పిల్లలను తీసుకువచ్చి 6 నెలల పాటు మనం సెపరేట్ శ్రద్ధగా తీసుకొని సెపరేట్గా కొట్టాలలో కానీ, లేదంటే వివిధ రకాల మేపు పద్ధతులు ఉన్నాయి. ఆ మేపు పద్ధతుల ద్వారా పెంచడం వలన అధిక శరీర బరువు తూగి మరి మనకు ఎక్కువ డిమాండ్ కలిగిన మాంసమును పొందడం కానీ, అలానే మరి ఎక్కువగా మార్కెటింగ్
క్యారింగ్ వెయిట్ ఉండే పొట్టేలు పిల్లలు కూడా మనము గణించవచ్చు. అలానే ఈ కొద్దిపాటి దృష్టి, సాంకేతిక, శాస్త్రీయ విజ్ఞానము మనం పెంపొందించుకుని వాటి మేపు అవసరాలు కానీ, ఆరోగ్య సంరక్షణ కానీ, లేదంటే ఎలాంటి కొట్టాలు మెయింటైన్ చేసుకోవాలి, వాటి నట్టల నివారణ, లేదంటే వ్యాక్సినేషన్ షెడ్యూల్, ఇవన్నీ శాస్త్రీయ పరంగా కొద్దిపాటి జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే ఎంతగానో లాభదాయకంగా ఈ పొట్టేలు పిల్లల పెంపకం అనేది మనము చూసుకోవచ్చు. అంటే అలాగే మేడం, అంటే పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అంటాం దేశానికి. గ్రామాల అభివృద్ధి జరిగితే ఖచ్చితంగా దేశ అభివృద్ధి జరుగుతుందని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ పొట్టేళ్ల పిల్లల పెంపకం వల్ల గ్రామీణాభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందండి. ఖచ్చితంగా ఈ పొట్టేలు పిల్లల పెంపకం అనే కాదు, జీవాల పెంపకం కూడా మరి అదనపు ఆదాయాన్ని రైతులకు తెచ్చి పెడతా ఉంటాయి. ఎలా అంటే మరి అగ్రికల్చర్ కేవలం అగ్రికల్చర్ వాటిలో ఉన్నప్పుడు కానీ, లేదంటే పండ్ల తోటల్లో మధ్యలో మనం గడ్డి జాతులు కానీ పెంచుకొని, లేదంటే ఆరు బయట తిప్పి మేపడం వల్ల, అడవుల వాటి నుంచి వచ్చే చెట్ల ఆకులను మేపడం వలన కానీ, లేదంటే నిరుద్యోగ యువతకి ఒకలాంటి ఉపాధి కల్పించడం వల్ల కానీ, ఇటువంటి అన్నీ మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా గ్రామీణ అభివృద్ధి ఈ పొట్టేలు పిల్లల పెంపకం కానీ, జీవాల పెంపకం ద్వారా కానీ వస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలము. అంటే జనరల్గా మేడం, అంటే ఏ పంటకైనా మంచి విత్తనం మంచి పంట ఇస్తున్నట్టు మొక్కకైనా జీవాలకైనా సరే అదే వర్తిస్తుంది. కాబట్టి అసలు ఎలా ఎంపిక చేసుకోవాలి, పిల్లల్ని ఎక్కడ సమకూర్చుకోవాలి, ఏ జాతిని ఎంపిక చేసుకుంటే పోషణదారులకు లాభదాయకంగా ఉంటుంది అంటారు? మరి పొట్టేలు పిల్లల పెంపకం అనేది ఆవశ్యకత గురించి మనము ఇంత ముందు చర్చించుకున్నాము. కేవలము ఇంత తక్కువ డ్యూరేషన్లో మనము వాటిని పెంచుకుంటున్నాము కాబట్టి వాటి ఎంపిక కూడా చాలా జాగ్రత్త చర్యలు పాటించి మనము తీసుకోవాలి. అలానే మరి పొట్టేలు పిల్లలు అనగానే మనకు సంతలలో లభించడము, లేదంటే మందల దగ్గర వెళ్ళి తీసుకోవడము జరుగుతుంది. అలానే కొద్దిమంది ఏం చేస్తూ ఉంటారు, బ్రీడింగ్ ఫామ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గరనే పిల్లలు పుట్టి మరి వాటిని పొట్టేలు పిల్లలుగా పెంచుకోవడం కూడా ఒక మెథడ్ ఉంటుంది. ఈ రెండు విధానాల ద్వారా కూడా మనము పొట్టేలు పిల్లల పెంపకము అనేది చర్చించుకోవచ్చు. మరి ఈ పొట్టేలు పిల్లల పెంపకము మొదటగా చూసుకున్నట్లయితే బ్రీడింగ్ ఫామ్ అంటే పొట్టేలు పిల్లలు వాళ్ళ షెడ్లోనే పుట్టి తల్లి నుంచి మరి పాలు తాగుతున్న వయసు నుంచి చూడి దశ నుంచే మనము ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి ఈ పొట్టేలు పిల్లలు పుట్టగానే తల్లి నుంచి వేరు చేయకుండా మరి ముర్రుపాలు అనేవి ఖచ్చితంగా వాటికి ఇవ్వవలసి ఉంటుంది. ముర్రుపాలు దానిలో మరి ఇమ్యునోగ్లోబులిన్స్ అని యాంటీబాడీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి వెంటనే వాటికి ఆ ముర్రుపాలు ఆవశ్యకత ఇంపార్టెన్స్ ఉండబట్టి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తారు. కాబట్టి రోగనిరోధక శక్తి తద్వారా వాటికి అందుతుంది. దాని వలన రోగాల బారిన పడకుండా అధిక పెరుగుదల కలుగుతుంది. కాబట్టి ఈ ముర్రుపాలు మరి ఎక్కువ టైం 2 రోజులు 3 రోజులు అయితే వాటి అబ్జార్ప్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది. దానిలో ఉండే యాంటీబాడీస్ అబ్జార్ప్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా పొట్టేలు పిల్ల కానీ ఏదైనా ఆడపిల్ల కానీ పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించడం ఆవశ్యకత ఎంతగానో ఉంటుంది. దాని తర్వాత మరి ఖచ్చితంగా పాలు తల్లి నుంచి పాలు ఎన్ని వస్తున్నాయి అని చూసుకొని 3 నెలల వయసు వరకు మనకు కనీసం పుట్టినప్పుడు చూసుకున్నట్లయితే 2 నుంచి 2.5 కిలోలు బరువు ఉన్న పిల్ల పుడుతుంది. అదే మనము వీనింగ్ అంటే తల్లి నుంచి వేరు చేయటం అనేది మరి 3 నెలలకి లేదంటే 9 కేజీలు ఉన్నప్పుడు వేరు చేయటం జరుగుతుంది. మరి సంతల నుంచి కొనుగోలు చేసినప్పుడు కూడా అదే ఏజ్ లేదంటే వెయిట్ కలిగిన మనము గొర్రె పిల్లల్ని కానీ మేక పిల్లల్ని కానీ పొట్టేలు మగపిల్లల్ని తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 నెలల కాలంలో ఇంత బరువు తూగడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ దశలో మరి ఖచ్చితంగా వాటికి 200 నుంచి 400 ml పాలని తాగించవలసి ఉంటుంది. మరి మన ఫామ్లో ఎలా మరి వాటికి సరిపోను మిల్క్ ఉన్నాయా లేదా, పాలు సరిపోతున్నాయా లేదా అనే దాన్ని ఆ మందలో ఉన్న వాటిని ర్యాండమ్గా పిక్ చేసి ఒక 5 మేకలకి కానీ 5 గొర్రెలకు కానీ ఒక పిండి వారానికి ఒకసారి పిండి చూసినట్లయితే మరి 400 ml వరకు వస్తున్నాయా లేదా అని కూడా మనము చూసుకున్నట్లయితుంది. మరి తద్వారా వాటి బరువు కూడా మరి ఫాస్ట్గా గ్రోత్ రేట్ ఉంటుంది. మరి ఈ మొదటి నెల 2వ నెలలో మనకు శరీర బరువు ఫాస్ట్గా పెరుగుతుంది. కనీసం 2 నుంచి 2.5 కిలోలు ఖచ్చితంగా పెరుగుతుంది. తర్వాతి నెలలో మనకు ఇంకా 3 కిలోలు, అంటే ఈ 3 నెలల కాలంలోనే కనీసము 9 నుంచి 10 కిలోల బరువు పెరుగుతుంది. ఈ 9 నుంచి 10 కిలోల బరువు ఉన్నప్పుడు తల్లి నుంచి వేరు చేయడం జరుగుతుంది. అప్పుడు నుంచి మనము 6 నెలల మాసాల పాటు మనము సపరేట్గా వాటిని పొట్టేలు పిల్లల పెంపకము చేపట్టవాలి.
మరి ఈ పొట్టేలు పిల్లలు కూడా ఈ సంత నుంచి తెచ్చుకున్నట్లయితే, సంత నుంచి ఎలాంటివి మనము మందల దగ్గర సంతల దగ్గర తెచ్చుకుంటే ఎక్కువగా రోగాల బారిన పడినవి కానీ లేదంటే నీరసించిపోయినవి కానీ అలాంటివి చూస్తూ ఉంటాం. కాబట్టి మందల నుంచి దగ్గర వాటి నుంచి కొనుగోలు చేయడం చాలా బెటర్. పశు వైద్యాధికారి దగ్గరలో ఉంటే కనుక అతన్ని సంప్రదించి మీ ఊర్లలో ఎక్కడికి దగ్గరగా సంతలు ఉన్నాయో కనుక్కొని లేదంటే మందల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేయడం ఎంతగానో శ్రేయస్కరం. మరి మందల నుంచి కొనుగోలు చేసినట్లయితే మనకు తెలిసినవి ఆ శరీర బరువు కానీ లేదంటే దృఢంగా ఉన్నాయా లేదా, జాతి లక్షణాలు కలిగి ఉన్నాయా లేదా, కాళ్ళు నిటారుగా ఉన్నాయా లేదా, మరి అలానే కాళ్ళ మీద కానీ ముట్టె మీద కానీ ముఖము మీద ఉన్ని లేకుండా లేదంటే వెంట్రుకలు లేకుండా చూసుకోవాలి. అలానే తల్లి నుంచి వేరు చేయబడి ఉందా లేదంటే ఎక్కువ వెయిట్ ఉంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఏజ్ది కూడా అమ్ముతూ ఉంటారు. కాబట్టి అలా మోసపోకుండా మనము అన్ని తగు జాగ్రత్త చర్యలు తీసుకొని లేదంటే పశు వైద్యాధికారి సహాయం తీసుకొని వాటిని కొనుగోలు చేసినట్లయితే మంచిది. మరి ఈ పొట్టేలు పిల్లలు కూడా మందల నుంచి కొనుక్కున్నట్లయితే మనకు ఏ వాతావరణంలో కూడా మనం ఎలా పెరుగుతాయి, మనకు ఈ వాతావరణంలో మరి నెల్లూరు జాతి కానీ లేదంటే డెక్కని జాతి గొర్రెలు కానీ మరి ఉస్మానాబాదీ మేకలు లేదంటే మహబూబ్ నగర్ లోకల్ గోట్ అంటాము, ఈ టైప్ మేకలు కానీ మనకు ఈ జాతులు మన తెలంగాణకు అనువైన జాతులు అంటాం. కాబట్టి నెల్లూరులో కూడా మరి 3 రకాలు ఉంటాయి, నెల్లూరు పల్లా, జొడిపి అండ్ బ్రౌన్ అని. మరి ఆ జాతి లక్షణాలు ఖచ్చితంగా వాటిలో కనపడేలా మనం చూసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే వాటిని కొనుగోలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనము చూసుకొని మందల నుంచి కానీ సంతల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. తర్వాత నుంచి మరి తర్వాత 6 నెలల కాలం పాటు ఈ పొట్టేలు పిల్లల పెంపకం అనేది మనము చేసుకోవాల్సి ఉంటుంది. సో పశు వైద్యుల సమక్షంలో చేసుకుంటే ఇలా పోషకాదారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కూడా అసలు కొత్తగా ఈ పొట్టేల పిల్లల పెంపకం చేపట్టదలిచిన వారు సమకూర్చుకోవాల్సిన వనరులు, వస్తువుల గురించి చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? సరేనండి. ఇప్పుడు చాలా వరకు మనము చూసుకున్నట్లయితే పొట్టేలు పిల్లల పెంపకం అనేది చాలా ఈజీగా ఏముంది, మనము తెచ్చుకొని కొద్దిగా మేతనో దాననో ఎంతనో వేస్తే సరిపోతుంది, మనకు అదనపు ఆదాయం వస్తుంది అని చాలామంది భ్రమలో ఉండి లాసెస్ వస్తుంటాయి వాడికి. ప్రాఫిట్స్ రాకుండా లాస్ వచ్చేసరికి ఇది జీవాల పెంపకము లేదంటే పొట్టేలు పిల్లల పెంపకము అనేది లాస్ వస్తుంది అని నిరుత్సాహపడిపోయి ముందుకు తీసుకెళ్లకుండా ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్త చర్యలతో శాస్త్రీయ విజ్ఞానంతో మరి ఈ పొట్టేలు పిల్లల పెంపకము చేపట్టుకున్నట్లయితే ఎంతగానో లాభాలు గడించవచ్చు. మరి ఖచ్చితంగా ఈ పొట్టేలు పిల్లలు తెంచుకుంటున్నాము అంటే ముందుగానే మనము వనరులను సమకూర్చుకోవాలి. ఎలాంటి వనరులను సమకూర్చుకోవాలి? మరి ఫస్ట్గా మనము దానా, మరి అలానే పొట్టేలు పిల్లల కొట్టాలు అంటే గృహ వసతి, దానికి కావాల్సిన మరి ఎలాంటి మందులు కానీ నట్టల మందులు కానీ వ్యాక్సినేషన్స్ కానీ ఎలాంటివి అన్నీ కూడా ముందుగానే పశువైద్యాధికారిని సంప్రదించి ఏవేవి తీసుకోవాలి అనే దాన్ని కూడా మరి పెట్టుకోవాలి. అలానే కొట్టాలు కూడా మరి ఎలా ఉండాలి అవన్నీ కూడా మరి ముందే సమకూర్చుకుంటే వాటికి తెచ్చిన తర్వాత ఏ బాధాబందీ లేకుండా మరి వాటిని సంరక్షించుకొని చేసుకోవచ్చు. మరి ఈ పొట్టేలు పిల్లల పెంపకము చేపట్టుకుంటున్నప్పుడు ముందుగానే మనము దానా వనరులు కానీ గడ్డి జాతులు కానీ పెంచుకొని కనీసం 3 నెలల టైం పడుతుందండి గడ్డి జాతులు కానీ పెరగడానికి. కాబట్టి ఒకవేళ గడ్డి జాతులు, ధాన్యపు జాతులు, అలానే పప్పు జాతి పశుగ్రాసాలు పెంచుకున్నట్లయితే 3 నెలల ముందే మనం ప్లాన్ చేసుకుని వాటిని పెంచుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు డైరెక్ట్గా దానా ఇంటెన్సివ్ పద్ధతిలో పెంచి మరి గడ్డి బయట నుంచి తెచ్చుకుంటాము అంటే కూడా వెల్ అండ్ గుడ్. బట్ మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని కనీసం 6 నెలల వరకు లేదంటే 3 నెలల వరకు మనకు దాన వనరులు అన్నీ సమకూర్చుకోవడానికి ఉన్నాయా లేదా అనేది మాత్రం కరెక్ట్గా చూసుకొని మీరు స్టార్ట్ చేసుకోవాలి. అంటే 3 నెలల ముందుగానే మనం సంసిద్ధం కావాలి. ఎస్. అయితే కొంచెం మనకి ఈజీ అవుతుంది పెంపకం అనేది. అంటే అప్పుడు పొట్టేలు పిల్లలు తెచ్చుకున్న తర్వాత మన ఇంటికి తెచ్చిన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందుగా మనం ఇప్పుడు ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాము. మరి తెచ్చుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుందాం అనే దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మరి తెచ్చుకున్నప్పుడు కూడా మరి వివిధ ప్రాంతాల నుంచి తెచ్చుకుంటూ ఉంటాము. అంటే అంతకుముందు 3 నెలల కాలం వరకు మరి ఎక్కువగా వాళ్ళ దగ్గర ఏ రకమైన మేపు ఉంది అది చూసుకొని మనము ముందుగా వాటిని అటువంటి మేపు అవసరాలు కనీసం 1 వారం నుంచి 15 రోజుల వరకు అవసరపడే వనరులని మనము సమకూర్చుకోవాలి. లేదంటే సడన్గా చేంజ్ చేయడం వలన వాటికి అలవాటు కాకపోవడం వలన వ్యాధుల బారిన
పడవచ్చు. కాబట్టి అటువంటివి మనము సడన్గా ఏవైనా ఫీడ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మెల్లగా అలవాటు చేయాలి. కొద్ది మోతాదులో వాటికి ఇచ్చి అలవాటు చేసినట్లయితే రోగాల బారిన పడకుండా ఉంటాయి. అలానే మరి వివిధ ప్రాంతాల నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి మరి వాటికి స్ట్రెస్ అనేది బాగా ఉంటుంది, బాగా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి వాటికి కొద్దిపాటి రెస్ట్ అవసరము. కనీసము 2 గంటల పాటు వాటికి రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలానే మరి రెస్ట్తో పాటు మరి నెక్స్ట్ మనం వచ్చేసి సిరప్స్, యాంటీబయాటిక్స్ సిరప్ ఖచ్చితంగా తాగించవలసి ఉంటుంది. అంటే ఈ స్ట్రెస్ వలన వాటికి పచ్చి మేత కొంతమంది తినిపిస్తూ ఉంటారు. ఆ పచ్చి మేతలో ఉండే ఎక్కువ తేమ శాతం వలన వాటికి పారుడు రోగం అని కలుగుతూ ఉంటుంది. ఈ పారుడు రోగం మరి ఖచ్చితంగా వచ్చినట్లయితే మనము సిరప్స్ కానీ అట్లాంటివి తాగించవచ్చు. మరి డైరోలిన్ ఎల్ అని ఉంటుంది, అలాంటి బోలెస్ కూడా మనము ఇవ్వవచ్చు. ఒకవేళ దానితో తగ్గకపోతే కనుక యాంటీబయాటిక్ ఇంజెక్షన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. మరి ఈ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వెంటనే ఆపేయకుండా కనీసం 3 నుంచి 5 రోజుల వరకు మనము కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. లేదంటే మరి అది ఒకటేసారి ఇచ్చి తగ్గిపోతుంది కదా అని ఒక సపోజ్ బయోసల్ఫా అని ఇచ్చాం, ఇప్పుడు ఇది మనకు డయేరియా తగ్గడానికి ఇస్తుంటాం. ఒకవేళ ఈ బయోసెల్ఫా కనుక కంటిన్యూస్గా 3 డేస్ ఇవ్వకపోతే మరి తర్వాత వచ్చే ఏదైనా రోగాలు వచ్చినప్పుడు ఇటువంటి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు పని చేయకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కనీసం 3 నుంచి 5 రోజుల వరకు ఈ యాంటీబయాటిక్ని కూడా కంటిన్యూ చేయవలసి ఉంటుంది. అలానే ఈ పారుడు రోగము ఇవన్నీ తగ్గిన తర్వాత మరి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వాటికి మేపు అవసరాలు చూసుకున్నాము. అలానే లివర్ టానిక్స్, డివార్మింగ్ కూడా చేయాలి. వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి నట్టల మందులు ఖచ్చితంగా 3 నెలల ఒక్కొక్కసారి తాగించవలసి ఉంటుంది. మరి పశు వైద్యాధికారిని సంప్రదించి ఆ సీజనల్గా వచ్చే ఏవైతే నట్టల మందులు ఉంటాయో ఆ నట్టల మందులు తెచ్చుకొని మనము డివార్మింగ్ చేయవలసి ఉంటుంది. రైట్ మేడం, ప్రస్తుతం కంటిన్యూ చేద్దాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెడతారా? హలో సార్ మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టడానికి ఫోన్లో మాట్లాడండి. ఎక్కడి నుంచి మాట్లాడతారు మీ పేరు చెప్పండి. నల్గొండ. సార్ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి, టీవీ సౌండ్ తగ్గించండి, తగ్గించడానికి ఫోన్లో మాట్లాడండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే సార్. ఎస్, మీ పేరు చెప్పండి. నల్గొండ నుంచి చేస్తున్నారు మీ పేరు? అవును సార్. రైట్, మీ సమస్య ఏంటో చెప్పండి. సుష్మా గారు అడగండి. మీరు హలో అడగండి. చెప్పండి, మేడం, చెప్పండి. చెప్పండి. మీ పేరు రవి చెప్పండి. మేడం. రవి గారు చెప్పండి. రవి గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా సమస్య రవి మేడం. చెప్పండి రవి గారు. మేడం ఇది గొర్రెలు తీసుకోవాలి మేడం. ఏవి బాగుంటాయి మేడం గొర్రెలు? గొర్రెలు అయితే మీకు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు నెల్లూరు బ్రౌన్ కానీ జోడిపి గొర్రెలు తీసుకోవాలి మేడం. గొర్రెలు తీసుకోవాలి, ఎట్లా ఉంటాయి? ఎస్, అదే చెప్తున్నారు రవి గారు. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, టీవీ పూర్తిగా తగ్గించండి, సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది మాకు. తగ్గించిన సార్, తగ్గించే వేగంలో ఉన్నా. రైట్ రైట్, చెప్పండి. మన వాతావరణ దృష్ట్యా మీకు నెల్లూరు బ్రౌన్ కానీ జొడిపి కానీ పల్లా ఇవి నెల్లూరు జాతికి చెందిన గొర్రెలండి. ఇవి మాంసానికి బాగా పెరుగుదల ఉంటుంది కాబట్టి మన వాతావరణాన్ని తట్టుకొని రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెల్లూరు జాతి గొర్రెలు లేదంటే డెక్కని జాతి గొర్రెలు పెంచుకున్నట్లయితే మంచిగా ఉంటుందండి. ఎంత గొర్రెలు ఉంటాయి? మీకు మొదటగా వచ్చేసి కనీసం 10 నుంచి 12 కిలోలు తగ్గుతుందని 3 నెలల వయసు ఉన్నప్పుడు. తర్వాత 6 నెలలు పెంచిన తర్వాత మరి 9 నుంచి 10 నెలల కాలంలో మరి 30 నుంచి 35 కిలోల బరువు తూగుతాయండి ఈ నెల్లూరు బ్రౌన్ అనే జాతి గొర్రెలు. అది ఒకటి ఎంత ఉంటుంది మేడం? మీకు దాని లైవ్ వెయిట్ ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రేట్ ఉంటుందండి. కనీసం 5,000 నుంచి 6,000 వరకు కూడా ఉంటుంది. మరి ఇంకొక దగ్గర మందల దగ్గర వెళ్ళి తీసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ రేటు కూడా ఉంటుందండి. మేడం, అంటే గృహస్థు గురించి మాట్లాడుకుందాం. వాటికంటే ముందు పిల్లలు మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా జాగ్రత్తలు ఉన్నాయి తీసుకోవాల్సినవి? అవును, ఉన్నాయండి. అంటే డివార్మింగ్ నట్టల మందులు తీసుకుంటూ ఉంటాము. నట్టల మందులతో పాటు మరి వాటికి ఆ నట్టల మందులు తాగిచ్చిన తర్వాత అవి కొంచెం డయేరియా అనేది ఉంటుంది, నీరసించి పడిపోతాయి. కాబట్టి వాటికి లివర్ టానిక్స్ అనేటివి ఇవ్వటం జరగాలి.
మరి లివర్ టానిక్స్ తాగిపించిన తర్వాత ఏవైనా మరి వ్యాధి బారిన పడ్డాయేమో అని పశువైద్యాధికారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా వీటిని చూపించవలసి ఉంటుంది. ఏదైనా నీరస పడిపోయి వెనక పడిపోతుంది, మేత సరిగా మేయటం లేదు అనుకుంటే ఆ పశువైద్యాధికారిని సంప్రదించి సరియైన ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. మరి తెచ్చిన తర్వాత మన దగ్గర ఈ రకమైన వాతావరణానికి మరి అనుకూలంగా మరి పెరగాలి అంటే వాటికి అలా తెచ్చిన తర్వాత వచ్చిన స్ట్రెస్ని కూడా పోగొట్టవలసి ఉంటుంది. మరి ఆ స్ట్రెస్ని కూడా పోగొట్టాలి అంటే విటమిన్ ఏ, డి, ఈ, సి అనే సిరపు, అన్ని పోషకాలు కలిగిన సిరపు ఉంటుంది. దాన్ని ఇంటావిటా హెచ్ అని అంటారు. అది కూడా తాగించినట్లయితే స్ట్రెస్ తగ్గిపోయి రోగాల బారిన పడకుండా మరి ఎదుగుదల ఎంతగానో ఆశించవచ్చు. అలానే మరి ఈ పశువైద్యాధికారి దగ్గరికి వెళ్ళి ఏవైనా మెడిసిన్స్ కొనుగోలు చేయడం కానీ మరి ఫర్దర్గా ఏదైనా సీజనల్గా ఏమైనా పడితే మరి ఖచ్చితంగా పశువైద్యాధికారి దగ్గరికి వెళ్ళి సంప్రదించవలసి ఉంటుంది. అలానే మరి తెచ్చిన తర్వాత కొట్టాలలో వాటికి గల మరి ఇంటర్నల్గా డివార్మింగ్ చేసాము, అంటే నట్టల మందులు చేసాము. మరి బాహ్య పరాన్నజీవుల నుంచి కూడా మనము మరి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. బాహ్య పరాన్నజీవులు అంటే ఏవైనా గోమార్లు కానీ, పిడుతులు, పేలు అలాంటివి ఉంటే కానీ మరి వాటికి స్ప్రే చేయడం కానీ డిప్పింగ్ అనే మెథడ్ ఉంటుంది. వాటిని కానీ మనము చేయించాలి. అంటే బ్యూటాక్స్ కానీ, అమిట్రాస్ కానీ అట్లాంటి సొల్యూషన్స్ ఉంటాయి. మరి 2 ml per లీటర్ కనీసము కలిపి వాటి మీద పిచికారీ చేయడం కానీ, లేదంటే వాటిని తీసుకెళ్లి వాటిలో ముంచటం కానీ, ఆ ద్రావణంలో ముంచటం కానీ చేయాలి. అవి ముంచిన తర్వాత మరి అలా కొట్టాలని కూడా బాహ్య పరాన్నజీవులు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని కూడా స్ప్రే చేయాలి. కొట్టాలు మొత్తం స్ప్రే చేసినట్లయితే ఇవన్నీ కూడా బాహ్య పరాన్నజీవులు మూలాల నుంచి వెళ్ళిపోతాయి. అలానే మరి ఏమైనా దోమలు అలాంటి ఉంటే కూడా మరి వేపాకు పొడి కానీ అవన్నీ కూడా మనం ధూపం వేసినట్లయితే ఈ దోమల బెడద నుంచి కూడా మనము నివారించుకోవచ్చు. తర్వాత గృహవసతి గురించి మరి ఇలాంటి తగు జాగ్రత్త చర్యలు తీసుకున్న తర్వాత మరి గృహవసతి కూడా ఎలా ఉండాలి అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క జీవికి గృహవసతి అనేది చాలా ఇంపార్టెంట్. అలానే వీటికి కూడా మరి కొద్దిపాటి జాగ్రత్త చర్యలు తీసుకొని శాస్త్రీయ పరంగా వివిధ రకాల గృహవసతులు ఉన్నాయి. కాకపోతే మనము తక్కువ వ్యయంతో ఎక్కువ లాభాలు గడించడానికి ఎటువంటి గృహవసతి సమకూర్చుకోవాలి. మరి గృహవసతి అనగానే ఎక్కువ సీసీ అవి రోడ్స్ పెట్టేసి కాంక్రీట్ ఫ్లోర్స్ ఉండి ఎక్కువగా సిమెంట్ తోటి అలా చేసుకోకుండా మనము తక్కువ ఖర్చుతో కూడినవి లోకల్గా అవైలబుల్గా ఉన్నవి తాటాకులతోటే కానీ, లేదంటే ఆస్బెస్టాస్ షీట్, లేదంటే రాళ్ళు, వాటితో కూడా మనము వేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎదుగుదల ఉండేటట్లు ఇవి చూసుకోవాలి. కాబట్టి మనము లోకల్గా ఉండే వాటిని తీసుకోవాలి. అలానే కొట్టాలు కూడా మరి ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో మనము నిర్మించుకోవాలి. అలానే మరి ఈ కొట్టాల లోపల కూడా పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. కనీసం హైట్ మరి 3 మీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. అలానే మరి ఓపెన్ స్పేస్ కూడా మరి వాటికి ఉండాలి. కనీసం ఒక 100 గొర్రెలకు కానీ మేకలకు కానీ 20 మీటర్ల పొడవు మరి అలానే 20 మీటర్ల వెడల్పు, 50 మీటర్ల పొడవు ఉండేటట్టు చూసుకోవాలి. మరి ఈ షెడ్కి 3 రెట్లు మరి ఓపెన్ స్పేస్ కూడా ఉండాలి. అంటే రాత్రిపూట షెడ్లలో ఉండి మరి పగలు పూట ఆరుబయట తిరగడానికి వాటికి వీలు ఉండేటట్లు మనము ఈ కొట్టాల నిర్మాణము చేపట్టుకోవాలి. అలానే ఈ కొట్టాలు కూడా ఎత్తైన ప్రదేశంలో గాలి వెలుతురు బాగా సోకేటట్లు చూసుకోవాలి. కొట్టాలు ఎప్పుడూ ఒక మూలకి అంటే ఎత్తైన ప్రదేశంలో ఉండి మార్కెటింగ్ ఫెసిలిటీ దగ్గరగా ఉండేటట్లు, నిత్యావసరాలు మనము ఈజీగా తెచ్చుకునేటట్లు, కొనుగోలు చేసుకునేటట్లు ఉంటే మంచిది. మరి ఈ కొట్టాలు కూడా నిర్మించుకున్న తర్వాత వాటి బయట మరి అవసరపడ సుబాబులు కానీ, అవిస కానీ, లేదంటే వేప చెట్లు ఇట్లాంటివి ఇయ్యటం వల్ల మరి సంవత్సరం పొడుగునా మరి చెట్ల మేత ఆకులు మనకు లభిస్తాయి. అలానే కొట్టాల పక్కన ఉండటం వల్ల జీవాలకు నీడ పట్టున ఉండి ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా ఎదుగుదల ఎక్కువగా ఉండి చల్లదనాన్ని ఏర్పడతాయి. అంటే ఇది ఆల్మోస్ట్ అంటే మీరు 9 నెలల పాటు జీవాలు మనతోటే ఉంటాయి. అవును. అంటే అన్ని కాలాలని కూడా ఇవి మొత్తం అంత చేస్తాయి. శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం. ఇప్పుడు ఎండలు ఎంత స్థాయిలో ఉన్నాయో చూస్తున్నాం. అలాగే శీతాకాలంలో ఎంత చలి పెడుతుందో తెలుస్తుంది. సో దానికి తగ్గట్టుగా ఎలా మలుచుకోవాలంటారు? మనము వివిధ కాలాలకు అనుగుణంగా మరి ఖచ్చితంగా మనము కొట్టాలను నిర్మించుకుంటూ ఉంటాము. అలానే ఎండాకాలం
వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు పశుగ్రాసాల కొరత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పశుగ్రాసాల కొరతకి మనం ముందుగానే చూసుకొని మనం సైలేజ్ అంటాము, ఆ సైలేజ్ని ప్రిపేర్ చేసుకొని మనం ఇప్పుడు మామిడికాయలు ఇప్పుడు దొరుకుతాయి, పచ్చళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మనకు తెలుసు. అంటే మనకు తర్వాత కాలంలో ఆ మామిడికాయలు దొరకవు కాబట్టి పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకుంటాం. అలానే ఈ పశుగ్రాసాలు మనకు ఎండాకాలం దొరకవు కాబట్టి సైలేజ్ అంటాము, మాగుడు గడ్డి అని అంటాం అనమాట. అంటే మనకు విరివిగా దొరికిన కాలంలో వర్షాకాలంలో కానీ వర్షాకాలం అయిపోయిన తర్వాత చలికాలంలో మనము ఈ సైలేజ్ ప్రిపరేషన్ అనేది చేసుకుని వాటికి మేత అవసరాలు ఈ ఎండాకాలంలో సరిపడా ఉంచుకున్నట్లయితే మనము ఎంతగానో వాటికి ఉపయోగకరంగా చూసుకోవచ్చు. అలాగే అసలు పోషణ యొక్క ప్రాముఖ్యత ఏంటంటారు మేడం? మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు పోషణ అనేది 65 నుంచి 70% వరకు కేవలం యాజమాన్యం కంటే కూడా మెడిసిన్స్ దానికంటే కూడా 100%లో మీరు వ్యాయామం ఉంటే దానిలో 65 నుంచి 70% కేవలం పోషణకే ఉంటుందన్నమాట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దాని ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందని. కాబట్టి మరి ఈ పోషణకి 70% ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దానిలో ఉండే పోషకాలన్నీ కూడా మనము కరెక్ట్గా ఇచ్చి వాటిని మేపినట్లయితే మనకు ఎక్కువగా ఎదుగుదల వస్తుంది. ఆ ఎదుగుదల ఎక్కువగా వచ్చినప్పుడు మనకు లాభదాయకంగా ఉంటుంది, అలానే లాభాల బారిన పడతాము. అందుకని ఖచ్చితంగా మనం పోషణని మనము ఏ విధంగా వాటికి సమకూర్చుకోవాలి, పొట్టేలు పిల్లల పెంపకం ఎంత బాగా చేసుకోవాలి అనే దాన్ని ఆధారపడి ఉంటుంది. అంటే ఈ అధిక మేపు విధానాలు వాటి వల్ల కలిగే లాభాలు, జాగ్రత్తల గురించి చెప్పండి. మనము ఇప్పుడు పోషణ గురించి చర్చించుకున్నాము. ఈ పోషణలో కూడా మరి 65 నుంచి 70% వరకు ఖర్చుతో కూడుకున్నది. దానిలో వివిధ రకాల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మనము వాటిలో కలగలిపి ఇవ్వవలసి ఉంటుంది. మరి ఏదైనా ఒక్క పోషక లోపం ఉంటే కూడా అవి వ్యాధుల బారిన పడి మనకు కంప్లీట్గా అనిమల్ చనిపోవడము, పొట్టేలు పిల్లలు చనిపోవడము అలానే ఉంటాయి. కాబట్టి మరి ఖచ్చితంగా ఈ పోషణ ఆవశ్యకత ఎంతగానో ఉండి మరి వాటికి కూడా పచ్చి మేత పశుగ్రాసాలు, అలానే ఎండు మేత పశుగ్రాసాలు, అలానే మరి దానా, మిశ్రమ దానా అంటాము, వివిధ రకాలైన పొడి పదార్థాలు కలుపుకొని తయారు చేసుకుంటాం అన్నమాట. మరి ఈ పశుగ్రాసాలలో కూడా మనకు గ్రీన్ ఫాడర్లో వివిధ రకాలు సూపర్ నేపియర్ కానీ, ఏపీబిఎన్ ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ పెరిగినాయి అంటే ఒక్కసారి నాటుకున్నట్లయితే మనకు కంప్లీట్గా ఒక 5-6 ఇయర్స్ వరకు కూడా పెరుగుదల వస్తూనే ఉంటుంది. మనము ఫస్ట్ కట్ వచ్చేసి 45 days to 60 days వరకు చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కట్ వచ్చేసి ప్రతి నెల కట్ చేసుకొని వాటికి చాఫ్ కట్టర్తో మనము చిన్న 2 నుంచి 3 సెంటీమీటర్ల లెంత్ వరకు కట్ చేసుకొని వాటికి మెప్పినట్లయితే ఈ పచ్చి పశుగ్రాసం ఉంటుంది. మరి అలానే 3:1 రేషియోలో మరి లెగ్యూమ్స్ అంటాం, పప్పు జాతి పశుగ్రాసాలు, ధాన్యపు జాతి పశుగ్రాసాలు. పప్పు జాతి పశుగ్రాసాలు అనగానే మనకు గుర్తొచ్చేవి ల్యూసన్, బర్సీము. ఇవి ఎల్లవేళలా మనకు దొరకవు కాబట్టి మరి ఎక్కువగా హెడ్జ్ ల్యూసన్ అని అంటాం. హెడ్జ్ ల్యూసన్ అయితే కొద్దిగా చెట్టు టైపు వస్తుంది కాబట్టి హెడ్జ్ ల్యూసన్ మనం పెంచుకున్నట్లయితే ఈ వాటి నుంచి వచ్చే ఫాడర్ కూడా మనము వీటితో పాటు కలిపి మేపవచ్చు. మరి ఈ పశుగ్రాసాలను డైరెక్ట్గా మేపకుండా కొద్దిపాటిగా వాటిని కట్ చేసిన తర్వాత ఆరబెట్టడం వల్ల దానిలో ఏమైనా టాక్సిన్స్ ఉంటే అవి తగ్గిపోతాయి. ఎండు పదార్థం అంటాం, పొడి పదార్థం. మనకు ఎక్కువగా పొట్టేలు పిల్లలకు కానీ, జీవాలకు కానీ, వేటికైనా కానీ వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి మనము పొడి పదార్థం అనేది ఇస్తూ ఉంటాము. పొడి పదార్థం అంటే డ్రై మ్యాటర్. ఆ డ్రై మ్యాటర్ ఒక 30 కిలోల బరువు ఉన్న మేకకు కానీ, గొర్రెకు కానీ కనీసము 3.5 నుంచి 4 కిలోల పచ్చి మేత కానీ, ఎండు మేత కానీ అవసరం ఉంటుంది. మరి ఈ 3.5 నుంచి 4 కిలోల పచ్చి మేత డిపెండింగ్ అపాన్ దేర్ డ్రై మ్యాటర్ కంటే అంటే పొడి పదార్థం కాబట్టి ఆ పొడి పదార్థాన్ని ఆవశ్యకత ఎంతగానో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం వాటిని ఆరబెట్టుకొని ఇవ్వాలి. మరి పచ్చి పశుగ్రాసాలతో పాటు ఎండు పశుగ్రాసాలు అంటే డ్రై మ్యాటర్ కోసం అంటే పొడి పదార్థం కోసం మనం వరిగడ్డి కానీ లేదంటే ఏమైనా క్రాప్ రెసిడ్యూస్ అలాంటివి ఉన్నా కానీ ఇవ్వవచ్చు. అలానే వీటితో పాటు మరి కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటాం, మిశ్రమ దాన. ఈ మిశ్రమ దానాలో కూడా మనకి శక్తినిచ్చు పదార్థాలు మరి అట్లానే మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇవన్నీ కలిపి కూడా మరి వాటికి ప్రిపేర్ చేస్తాం. మరి సరి అయిన సమపాలల్లో ఇవన్నీ కూడా తీసుకొని మనము వాటిని నలగొట్టి వాటిని కలిపి మరి కనీసం 100 నుంచి 150 గ్రాములు చిన్న వాటికైతే, అదే పెద్దవాటికైతే కొద్దిగా పెంచుకుంటూ 200 నుంచి 300 గ్రాములు ఇచ్చినట్లయితే ఎదుగుదల ఎక్కువగా ఉండి మరి ఎక్కువ లాభాల బారిన పడవచ్చు. అలాగే ఆరోగ్య సంరక్షణ అనేది చాలా కీలకం. అందులో ఇవి గుంపుగా ఉంటాయి కాబట్టి, మందలో ఉంటాయి కాబట్టి ఒక్క పొట్టేలకి ఏమైనప్పటికీ మిగతా వాటికి సంక్రమించే అవకాశం ఉంటుంది. ఎలా రక్షించుకోవాలంటారు?
మనము ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు వీటికి డివార్మింగ్ ప్లస్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుందండి. ఎప్పుడు ప్రతిరోజు ఇదే విస్తృత పద్ధతి దానిలో అయితే మనము గుర్తించడము చాలా కష్టం అవుతుంది. అదే ఇంటెన్సివ్ పద్ధతి అంటే సాంద్ర పద్ధతిలో కానీ సెమీ ఇంటెన్సివ్ పాక్షిక సాంద్ర పద్ధతిలో కానీ ఈ రోగాల బారిన పడ్డ జీవాలు మనము ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఏదైనా వెనకపడి ఉంటుంది, మేత తినట్లేదు సరిగ్గా అంటే మనం వెంటనే పశు వైద్యాధికారి దగ్గరికి తీసుకెళ్ళాలి. మంద నుంచి ఖచ్చితంగా వేరు చేయాలి. మంద నుంచి వేరు చేయటం వలన ఫస్ట్ మిగతా వాటికి స్ప్రెడ్ అవ్వకుండా సోకకుండా మనము సంరక్షించుకోవాలి. మరి వెంటనే పశు వైద్యాధికారి దగ్గరికి వెళ్ళి మరి దానికి సరైన ట్రీట్మెంట్ చేసినట్లయితే మనము ఆ జీవము మరణించకుండా మరి ప్రాణం పోకుండా కాపాడుకోవచ్చు. అలానే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంటూ ఉంటుందండి. ఈ ప్రతి సంవత్సరం కూడా మనము ఖచ్చితంగా పీపీఆర్ కానీ బ్లూ టంగ్ కానీ నీలి నాలుక అంటాము, నీలి నాలుక, ఈ పారుడు రోగము, మరి అలానే నీటి బుడగలు, ఎఫ్ఎండి వ్యాక్సిన్, ఇవన్నీ కూడా సంవత్సరం పొడుగున షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం నట్టల మందులు అలానే ఈ రోగ నిరోధక టీకాలు వేసుకున్నట్లయితే వ్యాధుల బారిన పడకుండా మనము సంరక్షించుకోవచ్చు. అంటే మీరు క్షేత్రస్థాయికి వెళ్తూ ఉంటారు కదా మేడం, అక్కడ ఎక్కువగా మీకు కనిపించే సమస్యలు ఏంటి? ఆ రైతుల నుంచి, అది ఎవరైతే పెంచుతున్నారో పొట్టేళ్ళని, ఆ పెంపకందారుల నుంచి మీకు ఎక్కువగా వినిపించే సమస్యలు ఏముంటాయి? చాలామంది అనుకుంటారు ఎక్కువ వ్యయము పెట్టి మరి వాటికి హైఫైగా పెంచడం వలన మనకు ఎక్కువగా లాభాలు గడిస్తుంటాము, మరి ఎలివేటెడ్ ఫ్లోర్ సిస్టమ్ అని అంటారు. అది నిజమే అండి. అంటే మనము అక్కడే ఉండి ఎక్కువ సంఖ్యలో పెంచినట్లయితే లాభాలు గడించవచ్చు. అదే ఒకవేళ తక్కువ సంఖ్యలో ఉండి మేము ఎక్కువగా గృహ వసతికి ఎక్కువ ఖర్చు పెట్టినట్లయితే అది చాలా వేస్ట్ అండి. చాలామంది ఎలివేటెడ్ షెడ్ అని అంటారు. అది చూడటానికి అన్ని చేసుకోవడానికి బాగానే ఉంటుంది, కాకపోతే ఎక్కువ మనకు ఖర్చుతో కూడుకున్నది. ఒకసారి లాభాలు వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకసారి 50 నుంచి 100 లోపల గొర్రెలను కానీ మేకలను కానీ తెచ్చుకొని పెంచినట్లయితే మీకు అనుభవం ద్వారా వచ్చిన శాస్త్రీయ పరిజ్ఞానం ద్వారా మీరు తర్వాత ఎక్కువగా పెంచుకొని చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకటేసారి 1000 గొర్రెలు కానీ మేకలు కానీ తెచ్చుకొని ఒకటేసారి అంత మేపు మీ దగ్గర లేకుండా వాటిని నీరసించి పడిపోయి కొద్దిగా వీక్ కాగానే తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు. అది పద్ధతి కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా వాటిని తెచ్చుకొని కేవలం ఒక 50 నుంచి 100 ఫస్ట్ స్టార్టింగ్ తెలుసుకొని వాటికి సరిపడా మేపు అవసరాలు ఉన్నాయా అని చూసుకొని మీరు స్టార్ట్ చేసుకుంటే బెస్ట్. అలాగే మేడం, అంటే ప్రధానంగా ఈ జీవాల్లో వివిధ పోషణ విధానాలు మీరు ఇందాక చెప్పారు ఆల్రెడీ. అంటే ఒక్కొక్క జీవానికి ఎంత మేర పోషణ ఇస్తే కరెక్ట్గా అవి పెరిగే అవకాశం ఉంటుంది? మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు డ్రై మ్యాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందండి. అది గొర్రెలలో అయితే మనకు 3 నుంచి 3.5% వరకు అవసరం ఉంటుంది. మేకలలో అయితే 4 నుంచి 4.5% వరకు వాటి శరీర బరువులో అండి. శరీర బరువు 30 కిలోలు ఉందనుకోండి, అది మనకు కనీసం 3 నుంచి 3.5 కిలోలు గొర్రెలలో అయితే మనకు ఎండు పదార్థం కావాలి, పొడి పదార్థం అంటాం, డ్రై మ్యాటర్. దానికి సరిపడా మరి ఏ విధానపరమైనటువంటి పోషకాలు మనం వాటికి అందించవలసి ఉంటుంది. అలా చూసుకున్నట్లయితే కనీసము మనము వాటి శరీర బరువులో 4 నుంచి 5 కిలోల పచ్చిమేత, దానిలో కూడా మరి 3:1 రేషియోలో మరి ధాన్యపు జాతి పశుగ్రాసాలు, మరి పప్పు జాతి పశుగ్రాసాలు, వాటితో పాటు ఎండు వరిగడ్డి, పొడి పదార్థాన్ని మీటవ్వడానికి వరిగడ్డి, మరి అలానే దానా అవసరాలు. మరి ఈ అవసరాలు కూడా మరి వివిధ మేపు పద్ధతులు ఉంటాయి. విస్తృత పద్ధతి, పాక్షిక సాంద్ర పద్ధతి, సాంద్ర పద్ధతి. విస్తృత పద్ధతి అనగానే మనము ఆరు బయట తిప్పి మేపి ఇస్తూ ఉంటాము. వీటి వలన జీవాలు నీరసించి పడిపోయి ఎక్కువ మేత తిన్నదంతా కూడా తిరగడానికి సరిపోతుంది. శక్తిని అంతా కోల్పోతూ ఉంటాయి, వ్యాధుల బారిన పడుతూ ఉంటాయి, నడవడానికి ఎక్కువ శక్తి వినియోగపరుచుకుంటాయి. కాబట్టి విస్తృత పద్ధతిలో తక్కువ కాస్ట్, లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్, కాకపోతే ఎక్కువ మనకు శక్తిని కోల్పోయి వస్తుంది లాభాలు, కాకపోతే మిగతా వాటితో పోల్చుకుంటే దీనిలో చాలా తక్కువగా వస్తుంది. అలానే పాక్షిక సాంద్ర పద్ధతి అంటే కొద్దిపాటి సమయం వాటిని తిప్పి మేపి మరి షెడ్ల దగ్గరికి వచ్చిన తర్వాత కాన్సన్ట్రేట్ ఫీడ్ అంటే మిశ్రమ దానా వాటికి ఇవ్వటం వల్ల మరి అదనపు లాభము కలుగుతుంది. మరి వీటిలో మనకు గృహ వసతి కూడా ఉంటుంది. అలానే మరి విస్తృత పద్ధతిలో అయితే గృహ వసతి ఎట్లాంటిది ఉండదు. పొలాల దగ్గరనే మరి వాటిని కట్టివేయటము, నైట్ పూట అలాంటివి చూస్తూ ఉంటాము. మరి సాంద్ర పద్ధతి అంటే ఇంటెన్సివ్ సిస్టమ్ అంటే కంప్లీట్గా కొట్టాలను ఉంచి పశుగ్రాసాలను పండించి వాటికి ఇవ్వటం వలన, కత్తిరించి ఇవ్వటం వలన అవి ఎక్కడికి తిరగవు. కాబట్టి మరి కంప్లీట్గా తిన్నదంతా కూడా శక్తిని వినియోగించుకొని ఎక్కువ పెరుగుదలగా ఉండి వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఇంటెన్సివ్ పద్ధతి, సాంద్ర పద్ధతిలో మరి కొంచెం ఖర్చుతో కూడుకున్నది, కాకపోతే లాభాలు కూడా ఎక్కువగానే వస్తాయి. మరి అలానే ఈ శక్తినిచ్చు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ అంటాము,
ఈ కార్బోహైడ్రేట్స్ ఖచ్చితంగా వాటికి కావాలి. అలానే ప్రోటీన్లు, వాటికి కండరాలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మనము ఏదైనా కేక్స్, గ్రౌండ్నట్ కేక్ కానీ, లేదంటే పొద్దుతిరుగుడు కేక్ కానీ, లేదంటే కాటన్ సీడ్ కేక్ అంటాం, అవి కానీ వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. అలానే కంటిన్యూ చేద్దాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సూర్యాపేట జిల్లా అండి, నూతనకల్ మండలం, మీ పేరు? యాదగిరి. యాదగిరి గారు, అడగండి. సుష్మా గారు మేడం ఉన్నారు, అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, యాదగిరి గారు చెప్పండి. ఇప్పుడు సైనిక గడ్డి కట్ చేసి ఎండబెట్టి పాత్ర పెట్టాలా, పచ్చిది పాత్ర పెట్టాలా? సైలేజ్ కోసము మీరు దానికి తేమ శాతము కనీసము 65 నుంచి 70% వరకు ఉండాలండి. కాబట్టి మీరు ఆ తేమ శాతము దానికంటే ఎక్కువ ఉంది అంటే మీరు కుళ్ళిపోవడం జరిగిపోతుంది. కాబట్టి మీరు అది కట్ చేసి పొలాల నుంచి కట్ చేసిన తర్వాత కొద్దిపాటి సమయం అంటే ఒక 24 గంటలు కొద్దిగా ఆరబెట్టి దాంట్లో తేమ శాతము 65 నుంచి 70% వరకు ఉన్నప్పుడు మరి ఇది గాలి చొరబడకుండా మనం సైలేజ్ లేదంటే పాత్రగడ్డి ప్రిపేర్ చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుందండి. ఓకే మేడం. ఓకే, రైట్. థ్యాంక్ యూ యాదగిరి గారు ఫోన్ చేసినందుకు. అలాగే మేడం, అంటే ప్రత్యామ్నాయ పోషణ గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ మీరు చెప్తున్నారు ఇందాక, కొంచెం ప్రోటీన్స్కి అయితే ఏది పెట్టాలి, కార్బోహైడ్రేట్స్కి ఏది పెట్టాలి, ఇలా మనం ప్రతిదీ విభజించుకుని దానికి సరైన టైం సరిగ్గా పెడితే బాగా పెరుగుతాయని చెప్పి. ఈ ప్రత్యామ్నాయ పోషణ అంటే ఏంటి? ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే పెరుగుతున్న జనావసరాల దృష్ట్యా అంటే కంప్లీట్గా మనకు ఈ పోషణ అనేది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ అలా విభజించుకుంటుంటే మానవులు కూడా, హ్యూమన్ బీయింగ్స్ కూడా మరి డిమాండ్ ఎక్కువగా వీటికి పెరుగుతుంది. అంటే వాటికి సరిపడా మనకు ప్రోటీన్లు కానీ కార్బోహైడ్రేట్స్ కానీ అందడం లేదు లైఫ్ స్టాక్కి. కాబట్టి మరి ఎటువంటి ప్రత్యామ్నాయ పోషణ వాటికి ఉన్నట్లయితే మనము సరిగ్గా వాటి పెరుగుదలను చూసుకుంటాము అని ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే ఎప్పుడైనా మేపు అవసరాలు చూసుకుంటాం కాబట్టి మరి లోకల్గా అక్కడ ఉండే వాటితోటి ఏంటి అంటే మరి చెట్ల ఆకులు కానీ, లేదంటే అడవులలో పడిపోయిన ఆకులు కానీ, లేదంటే అగ్రో ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్ అంటాం. అంటే మనము ఈ తోటల్లో కానీ లేదంటే చేలలో ఏవైనా మెయిన్ క్రాప్ వచ్చేసిన తర్వాత మిగిలిపోయిన వాటిని మరి పశువులకు మేపడం ద్వారా వచ్చే పోషణ అన్నమాట. వాటిని కూడా మనము సుపోషకం చేసుకొని వాటికి మేపటం వల్ల మనకు విలువైన మాంసము అవి అందిస్తూ ఉంటాయి. కాబట్టి ఆల్టర్నేట్గా మరి అగ్రో ఇండస్ట్రియల్ బై ప్రొడక్ట్స్ కానీ లేదంటే క్రాప్ రెసిడ్యూస్ అంటాం, వాటిని సుపోషకం చేసుకొని పూర్ క్వాలిటీ, దానిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల అంతగా జీర్ణమవు. కాబట్టి వాటికి కొద్దిపాటి ఒక 20%, 30% మరి వాటిలో కొద్దిపాటి టాక్సిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ దానా వ్యయాలను తగ్గించుకొని మరి ఇటువంటి వ్యవసాయ వర్గాలను కూడా మనం ఇంక్లూడ్ చేసుకొని పోషణలో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే దానా వ్యయం తగ్గించుకున్నట్లు అవుతుంది. అలానే ప్రత్యామ్నాయ పోషణ విలువలు కలిగినవి మనము మేకలకు కానీ గొర్రెలకు కానీ మేపినట్లు అవుతుంది. ఈ వరిగడ్డి సుపోషకం అంటే ఆ విధంగా చేసుకోవాలి మనం. అవునండి. ఎస్, ఇంకో కాల్ వెయిట్ చేస్తున్నారు మేడం. నమస్తే అండి. హలో, నమస్తే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి. నా పేరు రాకేష్ అండి, రాకేష్ గారు, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ మేడం ఉన్నారు, అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ కింద మేము అప్లికేషన్ పెట్టాము. ఓకే, అవి త్వరలో శాంక్షన్ అవుతాయి. అయితే మాకు కావాల్సింది ఏంటంటే ఎన్ఎల్ఎం స్కీమ్ కింద మాకు శాంక్షన్ అయ్యే ఏదైతే యూనిట్ ఉందో మేము గమనిస్తున్నది, వాటికి మేము ఎటువంటి గడ్డి పెంచితే మంచిది, లేకపోతే ఎటువంటి దానా తెచ్చుకొని పెట్టుకుంటే మంచిదని చెప్తాను. క్లియర్ అయింది మేడం? ప్రశ్న సరిగా ఒక్కసారి కొద్దిగా మీది డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు అప్లై చేస్తామని చెప్పారు, కొంచెం రిపీట్ చేయండి. తర్వాత అప్లై చేసిన తర్వాత ఏమైంది అంటే దానా గురించి అడుగుతున్నారా మీరు, లేదంటే ప్రాజెక్ట్ స్కీమ్ గురించి అడుగుతున్నారా? లేదు, నేను అడిగేది వాటి ఇప్పుడు ఎట్లాగూ వస్తాయి కదా. అవును, వాటి కోసం అనేది మేము గడ్డి ఎటువంటి గడ్డిని పెంచితే మంచిది అనేది నాకు. ఓకే, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఖచ్చితంగా మీరు పెరీనియల్ క్రాప్ అనేది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలండి. మనకు ఇప్పుడు ఎక్కువగా అందుబాటులో ఉండి ఎక్కువగా ఈల్డ్ ఉన్నది మనకు సూపర్ నేపియర్ అండి. ఈ సూపర్ నేపియర్ మనకు కాలేజ్లో, రాజేంద్ర నగర్ వెటనరీ కాలేజ్లో కూడా మనకు అవైలబుల్గా ఉంది. లేదంటే మీరు ఏదైతే మీ దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని ఒకసారి సంప్రదించండి. వాళ్ళు ఎక్కడైనా మీకు అడ్రస్ ఇస్తే కనుక తెచ్చుకోండి. అవి సేమ్ చెరుకు ఎలా నాటుతారో అలానే స్లిప్స్ ఉంటాయండి.
అవి తెచ్చుకొని మీరు కనీసం 3 నెలల ముందు నాటుకున్నట్లయితే 3 నెలల తర్వాత మీరు వాటిని కట్ చేసుకొని వాటికి చాఫ్ కట్టర్తో చాఫ్ చేసి పెట్టవలసి ఉంటుంది. వాటితో పాటు హెడ్జ్ ల్యూసన్ అని ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, పప్పుజాతి పశుగ్రాసాలు, ఆ హెడ్జ్ ల్యూసన్ కూడా ఈ రెండు కలిపి మీరు మేపినట్లయితే దానా అవసరాలు తగ్గించుకున్నట్లు అవుతుంది. వీటితో పాటు దానా కూడా ఇవ్వవలసి ఉంటే మీకు దానా కొద్దిపాటి కొంచెం అవసరం ఉంటుంది అంతే తప్ప ఈ పశుగ్రాసాలు పచ్చిమేత 2 రకాల పప్పుజాతి పశుగ్రాసాలు అలానే ధాన్యపు జాతి పశుగ్రాసాలు ఇచ్చినట్లయితే దానా వ్యయం ఎంతగానో తగ్గించుకున్న వారు అవుతారు. అదేవిధంగా ఈ స్థాయిలో హెమటా గానీ అనే గడ్డి జాతి చెప్పారు. స్టైలో కూడా బాగానే ఉంటుందండి, చాలా వచ్చేస్తుంది. కాకపోతే అది ఎక్కువగా చలికాలంలో అట్లా ఎక్కువగా ఉంటుంది. హెడ్జ్ ల్యూసన్ అయితే సంవత్సరం పొడుగునా కూడా పెరుగుతూ ఉంటుంది. నాకు అది స్టైలో గడ్డి అయితే మంచిదే కదండి? బాగానే ఉంటుందండి, నో ప్రాబ్లం. అది కూడా పప్పుజాతి పశుగ్రాస కిందనే జమ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా అది కూడా పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఎస్ మ్యామ్, మనం పోషణ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు దానా ఎలా తయారు చేసుకోవాలంటారు? కంప్లీట్ ఫీడ్ అంటే ఏంటి? మనము ఇందాక పొడి పదార్థం గురించి డిస్కస్ చేసుకున్నాం కండి. ఆ దాంట్లో మనకు అన్ని రేషియో ప్రకారం ఇవ్వాలండి. కానీ కేవలం మనము రోజు తినేవారి దాంట్లో మనము చపాతీ తింటాము, ఇడ్లీ, రైస్ తింటాము, అన్ని రకాలు మనం ఎలా అయితే తింటామో వాటికి కూడా వివిధ రకాల పోషకాలు అందే, న్యూట్రియన్స్ అందే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వాటిల్లో మరి పచ్చి పశుగ్రాసాలు, ఎండు పశుగ్రాసాలతో పాటు మరి ఈ దానా కూడా చాలా ప్రాముఖ్యత పోషణలో వహిస్తుంది. కాబట్టి ఈ దానా అనేది మరి కనీసం ఒక్కొక్క పొట్టేలు పిల్లకు స్టార్టింగ్ స్టేజ్లో అయితే 100 నుంచి 150 గ్రాములు లేదా పెరుగుతున్న దృష్ట్యా మరి 200 నుంచి 300 గ్రాముల వరకు కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ దానా అనేది దాంట్లో మనకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అంటే ఖనిజ లవణాలు, విటమిన్స్, మరి కార్బోహైడ్రేట్స్ వాటికి శక్తినిచ్చు పదార్థాలు. మరి ఈ శక్తినిచ్చు పదార్థాలు మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొక్కజొన్నలు కానీ, జొన్నలు కానీ, సజ్జలు, వరి నూక ఇట్లాంటివన్నీ కూడా మరి నలకొట్టుకొని వాటిలలో మరి కనీసం 50 నుంచి 60% వరకు కలుపుకుంటాము. ఇవి ముఖ్యంగా మనకు శక్తినిచ్చు పదార్థాలు. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ప్రోటీన్లు. ఈ ప్రోటీన్లు మనకు శరీర దారుఢ్యానికి మరి కండరాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి కాబట్టి వాటి నుంచి మరి ఎక్కువగా పెరుగుదల ఉంటుంది. మరి ఇవి మనకు కేక్ నుంచి ఏదైనా చెక్కలు వాటి నుంచి వస్తూ ఉంటాయి, లభిస్తుంటాయి. కాబట్టి మరి నూనె తీసిన చెక్కలు ఏవైతే గ్రౌండ్నట్ కేక్ అంటాం, వేరుశనగ చెక్క, లేదంటే నువ్వుల చెక్క, లేదంటే సన్ఫ్లవర్ కేక్, అలాంటి కేక్స్ అన్ని కూడా 10 నుంచి 15% వరకు ఈ ముడి పదార్థాలుగా మనము వినియోగించుకోవచ్చు. వాటితో పాటు మరి బ్రాండ్స్ తౌడు అని అంటాము, నూనె తీసిన తౌడు కూడా కంటిన్యూ చేద్దాం. కాలర్ వెయిట్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. పేరు కొమరయ్య అండి, కరీంనగర్ జిల్లా వేణవంక మండలం కొండపాక గ్రామం. కొమరయ్య గారు మాట్లాడండి. మేడం ఉన్నారు, మేడంతో మీ సమస్య ఏంటో అడగండి. సరే సరే అడగండి. నమస్తే మేడం. నమస్తే కొమరయ్య గారు, చెప్పండి. ఈ మేకలు ఒక 50 మేకలు మేడం. 50 మేకల కంటే ఒక 30 గల్ల పిల్లలు ఉన్నాయి. అలాగే అవి ఇప్పుడు అమ్ముతే కనీసానికి 6,000 ఇట్లా 7,000 పోతాయి. మా వాళ్ళే వద్దంటారు. సరే వానకాలం వచ్చే వరకు అంటే పోయినసారే ఒక 20 గళ్ళు వచ్చినాయి మేడం. ఏది వాన బాధకు అటు ఇటుగా కుట్టుకపోవడం, ఇటు వాటితో మేపడానికి 20 వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ 30 దాకా ఉన్నాయి. తీసేద్దామంటే వద్దంటారు. తీసేయన్నా లేకపోతే అట్నే మేపన్నా మేడం? మరి తీసేయడం అనేది ఎప్పటికీ అంటే మీరు అవి పెంచిన తర్వాత 9 నెలల వయసు ఉన్నప్పుడు అవి అమ్మితే చాలా మంచిదే అండి. ఆడపిల్లలని అయితే బ్రీడింగ్ స్టాక్ కి మరి 1 సంవత్సరం పాటు ఉన్న వాటిని వాళ్ళకి ఎవరికైనా ఇస్తే మంచిది. అదే అంతేగాని చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇచ్చినట్లయితే అది కూడా మంచి పద్ధతే. కాకపోతే మీరు మెయింటైన్ చేయగలిగితే మంచి పద్ధతి అండి. ఇది ఇప్పుడు మీరు వనరులు లేవు, గృహవసతి లేదు, మేపు పదార్థాలు లేవు అంటే కొన్ని తీసేయడమే బెటర్. లేదు మేము పెంచుకోగలము అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకే లాభాలు వస్తాయి. కాబట్టి ఇంతసేపు మనం డిస్కస్ చేసుకున్నది మీరు విన్నారు కాబట్టి ఉంచుకోవడమే బెటర్ అండి. ఎప్పటికైనా ఏటీఎం లాగా అంటే ఎనీ టైం మనకు ఏదైనా అవసరం పడితే మీరు ఒకదాన్ని తీసుకొని అమ్ముకున్నా కానీ మనకు 10,000 కనీసం వస్తాయి కదండి. కాబట్టి మీరు ఉంచుకొని, మీరు ఒకవేళ వనరులు ఉన్నట్లయితే ఉంచుకోవడం బెటరు. లేదు అనుకుంటే అమ్ముకున్నా కానీ మీకు డబ్బులు వస్తాయండి. సరే సరే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ కొమరయ్య గారికి ఫోన్ చేస్తుంది.
ఎస్ మేడం, మనం దాని గురించి మాట్లాడుకుంటాం. దీనిలో మరి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్లు ప్రోటీన్లు అనేవి మనకి నూనె తీసిన చెక్కల నుంచి వస్తాయి. మరి అవి 10 నుంచి 15% వరకు కలుపుకోవాలి. అలానే తౌడులు కూడా నూనె తీసిన వరి తౌడు DORB అంటాము, డిఆయిల్ రైస్ బ్రాన్, అవి కూడా ఒక 20 నుంచి 30% వరకు. వాటికి ఫైబర్ కావాలండి, పీచు పదార్థం, వీటి నుంచి ఎక్కువగా వస్తుంది. మరి అలానే వీటితో పాటు మరి సాల్ట్, మినరల్ మిక్చర్, ఈ సాల్ట్ కూడా వాటికి కనీసం 1% కలుపుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు మరి ఈ కంది చున్ని కానీ ఏదైనా బయట ఈ పప్పు దినుసుల మీద ఉండే పొట్టుని కూడా మరి ఈ దానా వినియోగంలో మనము యూజ్ చేస్తూ ఉంటాం. అవి కూడా ఒక 10 నుంచి 15% వరకు. అలానే మినరల్ మిక్చర్ ముఖ్య పాత్ర పోషిస్తుందండి. ఇది మనకు ఈ పెరుగుదలకు కానీ మరి రిప్రొడక్టివ్ సిస్టమ్ మంచిగా పునరుత్పత్తి పెంపొందించడానికి, అలానే మెటబాలిక్ డిజార్డర్స్ అంటే ఏవైనా వ్యాధుల బారిన పడకుండా డైజెస్టివ్ సిస్టమ్ కానీ అవన్నీ మంచిగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఖనిజ లవణాల మిశ్రమము ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఇది మినరల్ మిక్చర్ దానిలో కలుపుకున్నట్లు అయితే మరి కొట్టాలలో మరి మినరల్ మిక్చర్ లిక్స్ అని ఉంటాయి. ఆ ఇటుకలను కొట్టాలలో వేలాడదీయడం వల్ల అవసరపడినప్పుడు ఈ గొర్రె పిల్లలు కానీ మేకలు కానీ మరి వాటిని నాకడం వల్ల అటువంటి పోషక లోపాలు లేకుండా మనము పెంపొందించుకోవచ్చు. మినరల్స్ కూడా అందుతాయి. మేడం కాలర్ వెయిట్ చేస్తున్నారు, తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, పేరు చెప్పండి. నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు కృష్ణవేణి. కృష్ణవేణి గారు అడగండి. మేడం ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి కృష్ణవేణి గారు, చెప్పండి. మేడం, నాకు ఏమంటారు, నేను ఒకటి కొత్తది ఫామ్ హౌస్ పెట్టాలనుకుంటున్నాను గొర్రె పిల్లల్ని తీసుకొని. ఓకే, దానికి ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏమైనా సబ్సిడీ వస్తుందా చెప్పండి మేడం. యాక్చువల్గా ఇప్పుడు NLM కింద సబ్సిడీ ఉందండి. 50% సబ్సిడీ వస్తుంది. ఆ 50% సబ్సిడీలో కూడా మీరు 40% లోన్ కింద తీసుకోవచ్చు. 10% మీరు దాన్ని పే బ్యాక్ చేసుకున్నట్లయితే మరి NLM కింద సబ్సిడీ వస్తుందండి. ఓకే ఓకే, దానికి ఏమైనా ల్యాండ్ అవసరం ఉంటుందా మేడం ఇలా ఫామ్ హౌస్ పెట్టుకోవడానికి? ల్యాండ్ చూపించాలండి. మీరు కొట్టాలు ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, మరి లోన్ ప్రాసెస్ కూడా మరి ఎంతవరకు తీసుకోగలరు అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ల్యాండ్ మినిమం ఎంత అవసరం ఉంటుంది మేడం? మరి మీకు కనీసం ఒక 100 గొర్రెలు కానీ మేకలు కానీ 3 నుంచి 4 ఎకరాల ల్యాండ్ మేపుకు అవసరం పడుతుంది. దానిలోనే కొట్టాల నిర్మాణం కూడా చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అంత ల్యాండ్ అయితే ఉండాలండి. ఫోన్ చేసినందుకు. మేడం, మనకు సమయభావం అవుతుంది. ఇప్పుడు ఎంత కష్టపడ్డా ₹1 లాభం కోసమే. అసలు మార్కెటింగ్ సంబంధించి క్లుప్తంగా చెప్పండి. మార్కెటింగ్ మనకు ముఖ్యంగా వచ్చేసి ఎంత మేపుకున్నా కానీ మరి వాటి శరీర బరువు ఎక్కువగా రాకపోవటం వల్ల మరి ఎక్కువ వ్యయం అవుతుంది కానీ తక్కువ శరీర బరువు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం వెయిట్ 30 నుంచి 35 కిలోలు వచ్చినప్పుడు 9 నెలల వయసు ఉన్నప్పుడు ఖచ్చితంగా అమ్మివేయటం మంచిది అండి. మార్కెటింగ్ ఫెసిలిటీ ఉంచుకొని ఎక్కువ లాభాలు పొందుకోవచ్చు. రైట్ మేడం. పొట్టేలు పిల్లల పెంపకం మరియు జీవాల పోషణలో జాగ్రత్తలకు సంబంధించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే గారు. ఇక అదనపు సమాచారం కోసం రైతు సోదరులు సంప్రదించవలసిన చిరునామా. అదనపు సమాచారం డాక్టర్ కె సుష్మా గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశు పోషణ విభాగం, పశు వైద్య కళాశాల, కోరుట్ల. రైతు సోదరులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7989269600.